ప్రియమైన నా బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను నీకు చాలాసార్లు చెప్పాను, నీవు అర్థం చేసుకోవడం లేదు. నా మాట నీవు లెక్క చేయడం లేదు. ఈరోజు విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన కాబట్టి నీవు నీ కుటుంబ సమేతంగా, అంటే మీ భార్యాభర్తలు, మీ పిల్లలు కలిసి నా సన్నిధికి రావాలని చెప్పాను. నీవు ఏమి చేస్తున్నావు? పనికి వెడుతున్నావు, ఉద్యోగానికి వెడుతున్నావు, వ్యాపారానికి వెడుతున్నావు, వ్యవసాయ పనులకు వెళుతున్నావు. నీవంటావు, నేను ఒకరోజు ఉద్యోగము మానేస్తే నాకు జీతం ఇవ్వరు కదా, నేను నా కుటుంబాన్ని ఎలా పోషించాలి? నా బిడ్డలు చదువులకు ఫీజులు కట్టాలి, కుటుంబములో అనేక సమస్యలు ఉంటాయి, ప్రతి దానికి డబ్బు కావాలి. కాబట్టి నేను ఉద్యోగానికి వెళ్లకపోతే ఎలా బ్రతకాలి? బ్రతకడానికి డబ్బు కావాలి కదా అని నీవు అంటావు. కరెక్ట్, అది నిజమే. నేను చెప్పింది ఒకసారి విను, ఆలకించు, అప్పుడు నీకే అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథమును తెరసి ఈ వాక్యము చదువుము. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనము వరకు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెయైనను, నీ దాసుడైనను, నీ దాసియైనను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశీయైనను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నా బిడ్డ, ఈ వాక్యమును చదివితివి కదా, ఏమని వ్రాయబడి ఉన్నది? విశ్రాంతి దినమునకు ముందు రోజు నీవు నీ కుటుంబము కలిసి దేవుని సన్నిధికి వెళ్లడానికి ఒక నిర్ణయము తీసుకోవాలి. అంటే విశ్రాంతి దినమున నీవుగాని, నీ యగాని, నీ కుమారుడుగాని, నీ కుమార్తెగాని, మీ ఇంట్లో పనిచేసే దాసిగాని, దాసుడుగాని, పశువుగాని ఎవరు ఏ పని చేయకూడదు. నీవు మాత్రము నీ కుటుంబ సమేతముగా విశ్రాంతి దినము రోజున నా సన్నిధికి రావలెను అని వ్రాయబడి ఉన్నది కదా. అంటే వారమునకు 7 రోజులు కాబట్టి నీవు 6 రోజులు ఉద్యోగము చేసుకోవచ్చును, వ్యాపారము చేసుకోవచ్చును, పనికి వెళ్ళు, ఏదైనా చేసుకోవచ్చును. 7వ రోజు విశ్రాంతి దినము కాబట్టి నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో ఒక్కరోజు గడిపితే, ఆరాధిస్తే, ప్రార్థిస్తే నీ చేతులకు బలమును ఇచ్చి, నీ శరీరమునకు బలమును ఇచ్చి ఇంకా ఎక్కువగా సంపాదించుకునే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను. నీ కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. నీ భార్య భర్తలు ఆనందముగా ఉంటారు. నీ బిడ్డలు మంచిగా చదువుకుంటారు. నీ బిడ్డలకు సంస్కారమును ఇస్తాను. చెడు వ్యసనాలకు దగ్గరకు వెళ్లకుండా నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను. నీ బిడ్డలు చెడిపోరు. నీ బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇస్తాను. మీ కుటుంబములో ఉన్న అందరికీ మంచి ఆయురారోగ్యమును ఇస్తాను. ఆమెన్.